హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టైలరింగ్ వైబ్స్. ఈరోజు ఈ వీడియోలో నేను చూపిస్తున్న ఈ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపించబోతున్నానండి. ప్లీజ్ ఫ్రెండ్స్, వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు పూర్తిగా చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో అనేది ఇంకొంతమందికి షేర్ అయితే అవుతుంది, సజెషన్స్లోకి వెళ్తుంది. మీరు నాకు చాలా హెల్ప్ చేసినట్టు ఉంటుంది. ముందుగా బ్లౌజ్ అయితే కట్ చేసుకున్నానండి. నెక్ కట్ చేసుకోలేదు, ఓన్లీ బ్లౌజ్ వరకే కట్ చేసుకొని నెక్ పార్ట్ అనేది డ్రా చేసుకున్నానండి. నెక్ విడ్త్ వచ్చేసి 3 ఇంచెస్, అలాగే షోల్డర్ విడ్త్ 3 ఇంచెస్ అండి. వీడియోలో చూపించే విధంగా ఇలా కర్వ్ స్కేల్ని యాంగిల్లో అయితే పెట్టుకున్నాను. అదే యాంగిల్లో పెట్టుకొని నార్మల్గా డ్రాయింగ్ అయితే చేసుకున్నానండి. వీళ్ళు డీప్ అనేది ఎక్కువ యూజ్ చేయరు కాబట్టి ఈ బ్లౌజ్ అనేది ఇలా చిన్నగా నెక్ అయితే వచ్చిందండి. లేదు డీప్ నెక్ స్టిచ్ చేసుకునే వాళ్ళైతే కొంచెం కిందకు అనేసి ఆ రౌండ్ అయితే షేప్ డ్రా చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో కూడా అదే విధంగా ఆర్మ్ దగ్గర నుంచి అంటే చంక మార్కింగ్ దగ్గర నుంచి ఇలా కర్వ్ స్కేల్ పెట్టుకొని మార్కింగ్ అయితే చేసుకోవాలండి. ఈ మార్కింగ్ చేసుకున్న దాన్ని ఒక క్లాత్ డబుల్ ఫోల్డింగ్ మీద క్లాత్ వేసుకొని ఆ మార్కింగ్ని కొంచెం ఎక్కువగా రుద్దుకున్న తర్వాత క్లాత్ అనేది క్రాస్గా పెట్టుకోవాలండి. ఈ మార్కింగ్ అనేది ప్రింట్ కింద క్లాత్ మీద కూడా పడే విధంగా దాన్ని కొంచెం గట్టిగా ప్రెస్ చేసుకోవాలి. అలాగే షోల్డర్స్ చంక రౌండ్ ఎలాగైతే ఉందో అదే విధంగా డ్రా చేసుకోవాలండి. ఇప్పుడు ఈ క్లాత్ అనేది మనకు మార్కింగ్లో రావడం కోసం అని చెప్పేసి ఇలా చేశాను. ఇప్పుడు ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత కింద వైపు అచ్చు పడుతుంది కదా, అచ్చు పడిన తర్వాత ఆ అచ్చు ప్రకారం మనం మార్కింగ్ అయితే చేసుకోవాలండి. అలాగే కింద వైపు ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి. ఇలా ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవడం వల్ల కట్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకున్నప్పుడు ఆ మార్కింగ్ పైన స్టిచ్చింగ్ అయితే వెళ్తుందండి. అదేవిధంగా బ్యాక్ సైడ్ మనం క్లాత్ ఉంటుంది కదా, దానికోసం కూడా ఇలా గట్టిగా ప్రెస్ చేసుకొని ఎక్కువగా రుద్దుకున్న తర్వాత ఇలా ప్రెస్ చేసుకోవాలండి క్లాత్ పైన. ఈ క్లాత్ అనేది డబుల్ ఫోల్డింగ్ మీద ఉంటుంది, అంటే 2 క్లాత్లు రావాలి కదా, చంకకు అటువైపు ఇటువైపు అని చెప్పేసి ఇలా మార్కింగ్ అయితే చేసుకున్నానండి. మార్కింగ్ చేసుకున్న విధంగా డ్రా చేసుకోవాలి. అలాగే ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా కింద వైపు నుంచి మార్కింగ్ చేసుకోవాలండి. మనం స్టిచ్ చేసుకునేటప్పుడు ఇది ఎటువైపు వెళ్తుంది అనేది మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఈ మార్కింగ్ చేసుకున్న విధంగా క్లాత్ అయితే కట్ చేసుకుంటున్నానండి, షోల్డర్ వై నుంచి కూడా. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసి కూడా చూపిస్తాను. ఇవి ఏది ఫ్రంట్ ఏది బ్యాక్ పార్ట్ కోసం అనేది ఒక మార్కింగ్ అయితే చేసుకున్నానండి. స్టిచ్ చేసుకునేటప్పుడు 2 ఒకలాగే ఉంటాయి కదా, అందుకని చెప్పేసి బార్డర్కి వచ్చిన క్లాత్ని డబుల్ ఫోల్డింగ్ అయితే వేసుకొని కట్ చేసుకున్నాను. ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. కింద వైపు మనం ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకున్నాం కదా ఒక 1/2 ఇంచ్, ఆ 1/2 ఇంచ్ అనేది స్టిచ్చింగ్లోకి వెళ్ళడం కోసం ఇలా క్రాస్గా స్టిచ్ అయితే చేసుకుంటున్నానండి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత అక్కడక్కడ కట్స్ అనేవి పెట్టుకొని రివర్స్ తిప్పుకోవాలండి. క్లాత్ని రివర్స్ తిప్పుకున్న తర్వాత పై వైపు నుంచి స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. క్లాత్ కర్వ్ షేప్ ఎలాగైతే ఉందో షేప్ అవుట్ కాకుండా నీట్గా పై వైపున స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలండి. ఇలా మనం తయారు చేసి పెట్టుకున్న 4 సైడ్స్ అంటే ఫ్రంట్ బ్యాక్ 4 వచ్చాయి కదా, ఈ 4కు కూడా అదే విధంగా స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలండి. బార్డర్ అనేది కొంచెం సేమ్ కలర్లో ఉంది కాబట్టి అంత డీటెయిలింగ్ అయితే లేదు డిజైన్, కానీ ఆపోజిట్ కలర్ అయి ఉంటే మాత్రం చాలా నీట్గా ఉండేదండి. ఇప్పుడు ఇది బ్యాక్ పార్ట్ కోసం అయిపోయిందండి. ఫ్రంట్ పార్ట్కి కూడా అదే విధంగా రెడీ చేసుకొని పక్కకైతే పెట్టుకున్నాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి స్టిచ్ వేసుకోవడం చూపిస్తానండి. ముందుగా షోల్డర్ దగ్గర నుంచి చంక వైపుకి స్టిచ్చింగ్ అయితే చేసుకుంటున్నానండి. ముందు ఎక్స్ట్రా అనేది మార్కింగ్ చేసాం కదా స్టిచ్చింగ్ కోసం, అది అనేది కింద వైపుకి వస్తుందండి. చంక భాగంలో వైపు మాత్రం మనం లోపలికి ఫోల్డింగ్ స్టిచ్ వేసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే హ్యాండ్స్ అనేవి అక్కడ స్టిచ్చింగ్ వస్తాయి కదా, అందుకని చెప్పేసి అటువైపు మాత్రం లోపలికి అనేది క్లాత్ అంచులు అనేవి లోపలికి వెళ్ళకుండా నీట్గా స్టిచ్చింగ్ అయితే వేసుకున్నానండి. అదేవిధంగా ఇటువైపు కూడా స్టిచ్చింగ్ అయితే చేశానండి. ఇప్పుడు కట్ వర్క్ లేస్ అయితే తీసుకున్నానండి. ఈ లేస్ని పైన వైపు కట్ వర్క్ మోడల్ ఉండే విధంగా స్టిచ్ చేసుకుందామని చెప్పేసి ఇలా పెట్టుకొని స్టిచ్చింగ్ అయితే చేశానండి. ఈ లేస్ అనేది ఎడ్జెస్కి వచ్చేసరికి కొంచెం లోపల వైపుకు ఉండే విధంగా స్టిచ్చింగ్ అయితే చేశానండి. ఆ షేప్ అనేది నీట్గా రావడం కోసం అక్కడక్కడ కట్స్ అయితే పెట్టుకున్నానండి. లేస్ అనేది రౌండ్ తిరగదు కదా, అందుకని చెప్పేసి కట్స్ పెట్టుకున్నాను. కింద వైపు కూడా మనం ముందుగా జాయింట్ చేసి పెట్టుకున్న క్లాత్ ఉంది కదా, ఆ క్లాత్కి లోపల వైపుకి ఈ లేస్ అనేది వెళ్ళే విధంగా స్టిచ్చింగ్ అయితే చేసుకున్నానండి. కింద లేస్ వచ్చేసి యూ షేప్లో స్టిచ్చింగ్ అయితే చేసుకున్నాను. ఇప్పుడు డబల్ స్టిచ్చింగ్ కూడా వేస్తానండి. ఇలా డబల్ స్టిచ్చింగ్ వేయడం వల్ల కింద వైపు నీట్గా కనిపిస్తుంది లేవకుండా. అలాగే మనం ముందుగా అరేంజ్ చేసి పెట్టుకున్న క్లాత్ ఉంది కదా, ఆ క్లాత్కి కూడా పై వైపు నుంచి ఒక స్టిచ్చింగ్ అయితే వేసుకుంటున్నాను లేస్ తోటి.
ఈ లేస్ అనేది చంక భాగం వరకు మాత్రమే స్టిచ్చింగ్ వేసుకుంటున్నానండి. అదేవిధంగా రెండో వైపు కూడా స్టిచ్చింగ్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఎలాగైతే ఈ లేస్ స్టిచ్చింగ్ చేసుకున్నామో అదేవిధంగా రెండో వైపు కూడా అదేవిధంగా లేస్ అయితే అడ్జస్ట్ చేసుకొని స్టిచ్చింగ్ అయితే వేసుకుంటున్నానండి. రెండు వైపులా లేస్ వేసుకున్న తర్వాత ఇలాగైతే వచ్చిందండి. అలాగే కింద వైపును కూడా ఇదే లేస్ని నేను వేసానండి. నడుము దగ్గర కూడా వేసాను. అలాగే ఫ్రంట్ సైడ్ కూడా అటాచ్ చేసుకున్నానండి ఈ ప్యాచెస్ రెండు కూడా. ఈ ప్యాచెస్ వచ్చేసి మనం సైడ్కి జాయింట్ వేస్తాం కదా, జాయింట్ అనేది వేయడం కోసం మనం మార్కింగ్ పెట్టుకుంటాం కదా, 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా వదులుకొని అక్కడ వరకు మాత్రమే ఈ ప్యాచ్ అనేది వస్తుందండి. మొత్తం రాదు, ఎందుకంటే మనం అది చంక భాగంలోకి వెళ్ళిపోతుంది కదా, కనిపించదని చెప్పేసి ఓన్లీ మనం గుర్తులు పెట్టుకుంటాం కదా 2 ఇంచెస్ ఎక్స్ట్రా అనేసి, ఆ ఎక్స్ట్రా వరకు మాత్రమే ఈ ప్యాచ్ అనేది వస్తుందండి. వీడియోలో చూపించే విధంగా ఫ్రంట్ పార్ట్కి కూడా ఇలాగే ఈ ప్యాచెస్ అనేది అటాచ్ చేసుకున్నాను. లేస్ కూడా వేసుకుంటున్నానండి. ఈ లేస్ అనేది మనం కొంగు కవర్ అవుతుందని చెప్పేసి కింద వరకు కాకుండా కొంచెం అనేది క్లాత్ అంటే ఎక్కడ వరకు అయితే కొంగు కవర్ అవుతుందో అక్కడ వరకు మాత్రమే ఈ ప్యాచ్ అనేది వేసుకున్నానండి. ప్యాచ్ మొత్తం డిజైన్ చేసుకున్న తర్వాత ఇలాగైతే ఉందండి. ఒకవేళ ఆపోజిట్ కలర్తో అయినా సరే అంచు వచ్చినప్పుడు ఇలా డిజైన్ చేసుకుంటే ఇంకా హైలైట్ అవుతుందండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ బ్లౌజ్ డిజైన్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. నెక్స్ట్ వీడియోలో ఈ బ్లౌజ్ హ్యాండ్స్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.